హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనదర్ వీడియో. అయితే ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయేది ఏప్రిల్ నెలలో మనకి ఎన్నెన్నో జరిగాయి అనమాట. నేను మానేశాను కదా, టాటా స్కై మానేసిన తర్వాత నాతో పాటు ఇంకో అన్నీ ఉండేవాడు అనమాట, కలెక్షన్ చేసేవాడు. అంటే టాటా స్కై అన్నీ చూసుకునేవాడు అనమాట, కలెక్షను డబ్బులు విషయాలు అన్నీ చూసుకునేవాడు అనమాట. అయితే ఆ అన్నీ కూడా మానేశాడు అనమాట. మానేస్తే ఇప్పుడేమో అన్నీ ఏమో దాదాపుగా ఒక 10 ఇయర్స్ 11 ఇయర్స్ నుంచి చేసేవాడు అనమాట. టాటా స్కై చేసేవాడు. నేనే అంత 5 ఇయర్స్ 4 ఇయర్స్ చేశా. అన్నీ చేసేవాడు. అయితే అన్నీ నేను చాలా క్లోజ్ అనమాట. అంటే ఎక్కడికి వెళ్ళినా, ఏ ఊరు వెళ్ళినా నన్ను తీసుకెళ్ళేవాడు అనమాట కలెక్షన్కి గట్ట. అంటే ఈ దుకాణం ఉందిరా అంటే ఎక్కడికైనా ఏదైనా పని ఉన్నదనుకోండి, ఒకవేళ బ్యానర్ పెట్టాలి అంటే అడ్వర్టైజ్మెంట్కి బ్యానర్ పెట్టాలి, ఇది పెట్టాలి, టాటా స్కై రిలేటెడ్ డీలర్ దుకాణంకి వెళ్ళి బ్యానర్లు గట్టా అవన్నీ పెట్టాలంటే నన్ను తీసుకెళ్ళేవాడు అనమాట. అలాగ క్లోజ్ అయిపోయాం మేము. క్లోజ్ అయిపోయిన తర్వాత నేను మానేసిన తర్వాత అన్నీ ఏమో మానేశాడు అనమాట. మానేసిన తర్వాత నాకు ఒక 3 నెలలు 4 నెలలు అయింది. కొద్దిగా కనెక్ట్లోనే ఉన్నాడు, కొద్దిగా కనెక్షన్లోనే ఉన్నాడు. కాకపోతే ఇప్పుడేమో అన్నీ మానేసిన తర్వాత జియో ఉంది కదా, జియో సిమ్ని డిస్ట్రిబ్యూట్ తీసుకున్నాను అనమాట. డిస్ట్రిబ్యూట్ తీసుకుంటే అన్నీ నేను క్లోజు. ఇప్పుడు అన్నీ ఏడ్ చేస్తాడు. ఎవరికైతే నమ్ముతాడో వాళ్ళనే కదా పనిలో ఉంచుతాడు. అయితే నాకు ఫోన్ చేశాడు అనమాట. ఫోన్ చేసి, అరే నువ్వు ఎలాగా ఖాళీగా ఉన్నావు కదా, నేను ఎలాగెలా తీసుకున్నాను, నువ్వు జాయిన్ అవుతావా అని చెప్పాడు అనమాట. అనే నాదైతే ఈ పని నడుస్తుంది. అంటే నేను వస్తానని చెప్పలేను, రానని చెప్పలేను. ఎందుకంటే నాది ఆల్రెడీ ఈ పని ఉందన్నమాట. ఈ పని చేతిలో ఉంది. ఇది చేతిలో ఉన్న విద్య ఇది. ఒకవేళ నేను అక్కడికి వెళ్ళిపోయాను అనుకోండి, ఇది స్టార్ట్ చేసి వాల్యూ ఏంటి? నేను చూపిస్తాను నాకండి. ఇవి ఉన్నాయా, ఈ మీటరు ఒకటి 6,000 అనమాట. ఈ బోర్డు, ఈ వైరు, ఇవన్నీ కొన్ని లాభం ఏంటి? నాకు అక్కడ వర్క్ పిలిచాడు. అయితే ఇవన్నిటికి లాభం లేదు కదా. నేను ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఈ సామాన్లు ఎందుకు కొన్నాను, డబ్బులు వేస్టే కదా. అంటే నేను కాన్ఫిడెంట్గా లేను. అలాంటప్పుడు ఈ సామాన్లు ఎందుకు కొన్నాను నేను అని ఒక థాట్ వస్తుంది అనమాట నాకు. నేను ఒకవేళ కాన్ఫిడెంట్గా లేకపోతే ఈ సామాన్లు నేను ఎందుకు కొనుక్కున్నాను, అది మ్యాటర్. అందుకే నేనేమో ఏం చెప్పలా. అని కూడా ఫోన్ చేశాను, నీకు ఇష్టమైతే చూడరా, లేకపోతే ఇంకొన్ని చూసుకుంటాంలే, ఏం పర్లేదు అన్నాడు అనమాట. అయితే 2 రోజులు ఒకరితో తిరుగు, ఆడ దుకాణాలన్నీ చూపిస్తాడు నీకు. చూపిస్తే నువ్వు కూడా తెలుసుకుంటావు ఎలాంటి పనో ఏంటో అనేది చెప్పాడు అనమాట. నేను మరి ఫోన్ చేయలే. అది అంటే శాలరీ కూడా టాటా స్కై కన్నా ఎక్కువ ఇస్తాడు అని చెప్పాడు అనమాట. అయినా సరే నేను అక్కడికి వెళ్ళలేదన్నమాట. అది ఇప్పుడు అన్నీ ఏమనుకుంటాడో అనే థాట్ మనకు ఉంది. కాకపోతే మనకి కూడా మన పని అనేది కొద్దిగా ముఖ్యమే కదా. ఇప్పుడు నేను కూడా ఈ పని చూస్ చేసుకున్నాను. ఒక 20,000 పెట్టుకొని సామాన్లు అవన్నీ కొనుక్కున్నాను. నాకు కూడా ఉంటుంది కదా కొద్దిగా, అది మ్యాటర్. చాలా దీంట్లోనే కంటిన్యూ అవుదాం, చూద్దాం. ముందు ఏదైనా పెద్ద ఉద్యోగాలు 20,000 30,000 అలాగ ఉద్యోగాలు వస్తే అక్కడికి వెళ్ళిపోవచ్చు నేను. అప్పుడు ఈ పనికి ఈ సామాన్లకి ఎవరిలో కుర్రోని పెట్టుకొని నువ్వు చూసుకోరా, నాకు ఫోన్లో వస్తే నీకు చెప్తాను, నీకు పంపిస్తాను ఆ నెంబర్ని, నువ్వు అలాగే ఆ పని పూర్తి చేసి అని చెప్తాను అన్నమాట. అప్పుడు అది మ్యాటర్. చాలు, ఇది జరిగిందనమాట ఏప్రిల్ నెలలో. దీని తర్వాత నుంచి మనకి దీంట్లో పని పడ్డది. ఒకవేళ నేను అక్కడికి వెళ్ళిపోయి ఉంటే, అన్నీ చెప్పినట్టు నేను అక్కడికి వెళ్ళిపోయి ఉంటే ఎంత పని నేను చేసేవాడిని కాదు. అసలు టైమే దొరికేది కాదు అక్కడ. ఒక రోజంతా ఉండిపోలే ఒక దగ్గర. టీవీ ఫిట్టింగు, టీవీ తీసి పెట్టాలి, 4 టీవీలు తీసి పెట్టాలి, 2 గొడుగులు తీసి పెట్టాలి. ఎవరు చేస్తారు? నేను ఒక్కనే చేయాలి. నేను ఒకవేళ జియోలో జాయిన్ అయిపోతే ఈ పని ఎవరు చేస్తాడు? హూ విల్ డూ? అది మ్యాటర్ జరిగిందనమాట. చాలా ఈరోజు కొద్దిగా ఫ్రీ దొరికిందనమాట, ఫ్రీ టైం దొరికింది. అందుకే మనం చక్ వీడియో చేస్తున్నాం అనమాట. అది దా మ్యాటర్. అది చలో కంటిన్యూ. అక్కడ చూస్తున్నారా, వైట్ కలర్ కనబడుతుంది కదా, వాళ్ళందరూ క్రికెట్ ప్లేయర్స్ అనమాట. ఎండలో క్రికెట్ ఆడుతున్నారు అనమాట. మనం ఇక్కడ ఎండలో డబ్బులు సంపాదించడానికి ఇది అయిపోతున్నాం, వాళ్ళు క్రికెట్ ఆడుతున్నారు అనమాట. మనకి లాభం వచ్చి అంటే డబ్బులు వస్తాయని తెలిసి కూడా మనం కష్టపడలేకపోతున్నాం అనమాట. వాళ్ళకి అక్కడ సరదా, క్రికెట్ అనేది ఒక సరదా అనమాట. అంటే లాభం లేకపోయినా
చెమటలతో ఆడే గేమే క్రికెట్. అది మా ఊర్లో ఆడతారనమాట. చాలు ఇదంతా ఏప్రిల్ స్టార్టింగ్ అప్పుడే జరిగిందనమాట మనతో. మొత్తం ఈ స్టోరీ మొత్తం మనకి ఏప్రిల్ స్టార్టింగ్ అప్పుడే ఇవంతా జరిగిందనమాట. దేనికైనా జరిగింది, అది మన మంచికే జరిగింది, జరగబోతుంది కూడా. చూద్దాం. నేనేం ప్లాన్ చేయలే, అది అలా గో విత్ ద ఫ్లో. అంటే నేనేం చెప్పకపోవడం, నీకు నేను వస్తాను రాను అని చెప్పను కూడా చెప్పను. దాని తర్వాత కొంచెం అన్నీ కూడా ఫోన్ చేయలేదు నాకు. మరి ఫోర్స్ చేయలే. ఈడు చెప్పలేదంటే ఈడు రాడు, వీడికి ఎందుకు ఇబ్బంది పెట్టడం అని అనుకుని ఉంటాడు. దాని తర్వాత పనికి వెళ్ళకపోవడం వల్ల నాకేం జరిగిందంటే, ఏం మంచిగా జరిగిందంటే ఈ పని స్టార్ట్ అయింది. అంటే నాకు టీవీ ఫిట్టింగ్లు రావడం, కంటిన్యూగా పని పడుతూనే ఉందన్నమాట, పొద్దున్న నుంచి సాయంత్రం దాకా. దానికి కూడా కొద్దిగా మంచిగా జరిగిందన్నమాట కదా మనకి. మనకు కూడా పని పడుతుంది. అన్నీ కూడా వద్దని చెప్పాము, లేకపోతే ఈ పని జరిగేది కాదు. ఒకవేళ ఎల్లుంటే ఈ పని జరిగేది కాదనమాట. చలో ఇది జరిగిందనమాట. చలో లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టండి.